హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఇవాళ వీడియోలో కొటేషన్ ఏంటంటే డోంట్ వాచ్ ద క్లాక్, డూ వాట్ అట్ దిస్, కీప్ గోయింగ్. అంటే వాచ్ని చూస్తూ అలా ఉండడం కాదు, అది ఎలాగైతే కంటిన్యూస్గా తిరుగుతుందో మనం కూడా అలా తిరుగుతూ మన పనులు అయితే చేసుకోవాలి, ఎక్కడ ఏది ఆపకూడదని దాని అర్థం అనమాట. ఇది డైలీ బ్లాగ్ అండి. ఇక్కడ నేను చేసే పనులని చూపిస్తున్నాను చూడండి. పొయ్యిల మీద 4 పొయ్యిల మీద 4 ఉన్నా కూడా కంటిన్యూస్గా వర్క్ అనేది జరుగుతూనే ఉంటుంది. మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్, 2 రకాల కర్రీస్, లంచ్కి అన్ని ప్రిపరేషన్స్ అంటే అవుతాయి కదా. సమ్మర్లో వాటర్ బాటిల్స్ వచ్చేసి పెట్టడం అనేది కంటిన్యూగా ఎవరో ఒకళ్ళు చేస్తూ ఉంటేనే జరుగుద్దండి. ఎందుకంటే తాగేవాళ్ళు తాగుతూ ఉంటాం, అయిపోతూ ఉంటాయి. ఇది పెద్ద టాస్క్ అనమాట. మార్నింగ్ లేచి మా మామగారి కోసం క్యాన్లు నింపడం కోసం పొద్దున్నే లేచి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాం. అక్కడ షాప్లో ఎదురెండు వస్తుంది, అందుకోసం కూల్ వాటర్ అయితే తప్ప తాగలేరు, ఆ వాటర్ అంతా హాట్ వచ్చేస్తాయి. అందుకోసం అని చెప్పి పెట్టేసేయడానికి బాటిల్స్ అయితే పెట్టేశాను. తర్వాత ఇడ్లీ కోసం చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దోశలు కొంచెం అటు ఇటుగా చట్నీ, ఏ చట్నీ అయినా కొంచెం తినగలుగుతాం, కానీ ఇడ్లీ అయితే కంపల్సరీ పల్లీ చట్నీ అయ్యే కావాలండి. మా వారికి పిల్లలకి టిఫిన్లు పెడుతూ మా మామగారికి ఇంట్లో అంట్లతో ఆవిడకైతే క్యారేజ్ అయితే టిఫిన్ స్నాక్స్ అయితే సర్దేస్తున్నాను. ఇడ్లీ అయితే సర్దేస్తున్నాను. ఇవి నెయ్యి స్టెప్ బై స్టెప్ వేసుకుంటే, నెయ్యి ఇడ్లీలు వేడి మీద వేసుకుంటే అన్నిటికీ పడతాయని చెప్పాను కదా, అట్లా వేసుకుని బాక్స్లో అయితే పంపించేసాను అనమాట. తర్వాత మా మామగారికి మార్నింగ్ పూట రాగి జావ కూడా ఇస్తాం, అవి కూడా సర్దేసేసి మా అత్తగారు పూజ చేసుకుంటుంటే నేనైతే ఆయనకైతే సర్ది పంపించేశాను. తర్వాత పొయ్యిల మీద వేసి అవి అయితే ఉంచేసాను. ఫినిషింగ్ టచ్ అనేది అత్తయ్య గారు ఇస్తాను. కొద్దిగా ఎవరైనా తల్లి చేతి వంట ఇష్టపడతారు కదండి మనకి, అందుకని అప్పుడప్పుడు ఆయనకి ఇష్టమని చెప్పి మా అత్తగారినే కొన్ని చేయమంటాను. అందుకని నేను కొన్ని ప్రిపరేషన్స్ చేసి అయితే వచ్చేస్తే ఫినిషింగ్ అయితే ఆవిడిస్తున్నారు. నేను ఈలోపు కరివేపాకు మా ఇంటిది చుట్టుపక్కల న్యాచురల్గా పండేది ఇస్తుందండి, ఆర్టిఫిషియల్గా కాకుండా, మార్కెట్లోది కాకుండా ఇక్కడ చెట్లు అయితే దొరుకుతాయి, అందుకని మేము ఇక్కడే తెచ్చుకుంటాము. పచ్చిమిరపకాయలు కూడా తెచ్చి ఇట్లా బాగు చేసి అయితే స్టోర్ చేసుకుంటే కొన్ని రోజుల పాటు నిల్వ ఉంటాయి. తెచ్చిన రాగానే ఇలా తొడియాలు తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. సో బ్రేక్ఫాస్ట్ సర్దేసి అయిపోయాక, ఈ వంట ప్రిపరేషన్ అయిపోయాక నేనైతే కూర్చుని అన్నీ బాగు చేసేసుకున్నాను. తర్వాత మా అత్తగారు కర్రీస్ అయితే రెడీ చేసి ఇచ్చేసారు. మా మామగారు వాళ్ళ కోసం క్యారేజ్ అయితే రెడీ చేసేస్తున్నాను. చిలకడ దుంపలు ఉన్నాయని చెప్పి, స్నాక్స్ బాగుంటుంది చిలకడ దుంపలు బెల్లం వేసి చేస్తే స్వీట్ మంచిదని చెప్పి ఆ స్వీట్ అయితే ప్రిపేర్ చేసామండి ఇవాళ. అందుకోసం అని చెప్పి ఆ ప్రిపరేషన్లో అయిపోయింది. మేమైతే ఇట్లా క్యారేజ్ సర్దేస్తున్నాను. వాళ్ళకి వేడివేడిగా రైసు, కర్రీ అయితే అరటికాయ కూర, రసము వేసి క్యారేజ్ అయితే సర్దేస్తున్నాను. మా అమ్మాయి అయితే పక్క నుంచి నాకు హెల్ప్ చేస్తూ వీడియో తీస్తుంది. సో ఇక్కడికైతే ఆఫ్టర్నూన్ వరకు ఇక్కడ ప్రిపరేషన్స్ అయిపోయినట్టేను. ఇది కొంచెం చిలకడ దుంప స్వీట్ చేసామన్నాం కదా, మా మామగారు వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ బాక్స్లో కొన్ని కూడా సర్దేస్తున్నాను. ఇక్కడికి ప్రిపరేషన్స్ అయిపోయినాయి అంటే సగం ఇక్కడికి వర్క్ ఫినిష్ అయిపోయిందనమాట. మా వారు వస్తూ ముంజులు అయితే తీసుకొచ్చారు. సరే అన్నీ ఒలిచి షాప్ దగ్గరకు కూడా పంపిద్దాం మా మామగారు మా అత్తగారు వాళ్ళ కోసం అని చెప్పేసి అందరి కోసం అయితే ఒలుస్తున్నాను. ఈవినింగ్ ఇంకా స్నాక్స్ కూడా ఇదే తింటాం అనమాట. ఇది అయ్యేసరికి 1 అవర్ పైనే పట్టిందండి. అందరి కోసం ఒలవడం కదా, చాలా టైం పట్టేసింది. ఇంక తెలియక కొన్ని ముదిరి తీసుకొచ్చేసరికి గోరైతే పెయిన్ వచ్చేసింది, అంత ఎక్కువైపోయినాయి. తర్వాత మా వారు క్యాషూ కటింగ్ ఇస్తానని చెప్పారు కదా, అవి అయితే ఇచ్చారు కాసిని. అవి చేస్తూ టీవీ చూస్తూ కూర్చున్నాము. ఈవినింగ్ టిఫిన్ ప్రిపరేషన్ అవన్నీ ముంజులు తిన్నాం కదండి సీజన్కి తగ్గట్టు, అందుకోసం అని చెప్పి కట్ చేస్తూ 4 to 8 అయితే టైం అక్కడే సరిపోయింది. రచ్చ సినిమా చూస్తూ టైం స్పెండ్ చేస్తాను అనమాట. ఎందుకంటే మాకు సబ్స్క్రిప్షన్స్ కొన్ని లేవు, అందుకని ఓల్డ్ మూవీసే కొన్ని యూట్యూబ్లో చూస్తున్నాము. మా అమ్మాయి ఫేవరెట్ హీరో అనమాట, పెద్దమ్మాయి ఫేవరెట్ హీరో రామ్ చరణ్, అందుకని రచ్చ చూస్తూ చేస్తున్నా. తర్వాత ఆ కటింగ్ అయ్యేసరికి 8 అయిపోయింది. బట్టలు ఫోల్డింగ్ చేసేసుకున్నాను. ఇవి అయిపోయేసరికి 8:30. పొయ్యి మీద రైస్ పెట్టేసాను. వాళ్ళ రైస్ కాదు, ఓన్లీ దోశలే. అంటే మా అత్తగారు మా మామగారు కోసం అయితే రైస్ పెట్టాను. పిల్లలు అయితే దోశలు చాలమ్మా అనేసరికి ఇంక సర్లే వాళ్ళ కోసమని రైస్ పెట్టేసి బట్టలు అయితే మడత పెట్టేశాను. తర్వాత పిల్లల కోసం అయితే దోశలు వేసి ఇవ్వడంతో నా డే అయితే ఫినిష్ అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.